ఎప్పుడైతే యాక్టివ్ అయ్యి మనసు, ఆలోచనలు యాక్టివ్ అవుతాయో, అవి 2గా విడిపోతాయి. జీవాత్మ, పరమాత్మగా. ఎందుకు అంటే, మనసు అనేది ఆ పరమాత్మ నుంచి డైరెక్ట్‌గా అందే వాటిని తీసుకోనివ్వదు. ఎందుకంటే, ఆ స్టాండర్డ్‌లో, ఆ సూక్ష్మాన్ని అందుకోగలిగిన స్థితిలో ఇది లేదు. దీనికి దానిష్టమొచ్చిన ఆలోచనలు చేసుకుంటూ వికలమైన స్థితిలో ఉంటుంది. కాబట్టి, ఆ పరమాత్మ ఆలోచనలు అంటే, అది టేకప్ చేసే పరిస్థితులు. అది ఎలా ఉండాలి? అసలైన నిజమైన స్థితి అంటే, మనము నిద్రబోతున్న స్థితిలో మనము పరమాత్మ స్థితిలో ఉంటాము. అలా ఉన్నప్పుడు ఓన్లీ ప్రకాశంగానే ఉంటాం. మనలో ఆలోచనలు లేవు. కాబట్టి జ్ఞానం గూడా అవసరం లేదు. జ్ఞానం గూడా ప్రకాశం అయిపోయింది. ఒక్కటే అయిపోయింది. ఎప్పుడైతే నిద్ర లేస్తామో మనలో చిన్నగా మెదలకుండా కొంచెం సేపు అలాగే ఉంటాం నిద్రబోయిన స్థితిలో. అప్పుడు నిశ్చలంగా ఉంటాం. తర్వాత మన చుట్టూ ఉన్న అనేక మంది మనం చేయాల్సిన పనుల యొక్క స్పందనలు అనేవి మన మీద ప్రభావం చూపిస్తాయి. పిల్లలవ్వచ్చు, చదువులవ్వచ్చు, మనం జేయాల్సిన పనులవ్వచ్చు, బ్రతుకు బండిని నడిపించేదవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన చుట్టూ అనేక భావనల స్పందనలు మన చుట్టూ ఉన్నాయి. అందుకే మనం ఉండే ఇంట్లో కంటే గూడా ఎక్కడైనా ప్లేసులకెళ్ళినప్పుడు నీటి దగ్గర, సముద్రం దగ్గర, ఇంకెక్కడైనా, ఎక్కడైనా ఎళ్లి ప్రకృతి దర్శనం జేసినప్పుడు మన చుట్టూ స్పందనలుండవు. అప్పుడు ఎలా ఉంటామంటే హాయిగా ఉంది. మనం అక్కడికెళ్ళొచ్చాము. ఆ ట్రిప్‌కెళ్ళొస్తే భలే హాయిగా ఉంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకు అంటే మన ఇంట్లో ఈ బ్రతుకు బండిని నడిపించటానికి మనం చేసిన భావనల యొక్క స్పందనలు అవి మన్ని పరిగెత్తిస్తూ ఉంటాయి. ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటాయి. అలాగని అక్కడికెళ్తే వాటి యొక్క ప్రభావాలు ఉండటం వల్ల ఈ స్పందనలు అనేవి కొంత లేకుండా పోతాయి. ఇవి పని చేయవు మన మీద. ఎందుకంటే ప్రకృతి ప్రభావం ఎక్కువ గాబట్టి. ఎప్పుడైతే మనము ని నిద్ర లేచిన తర్వాత హాయిగానే కూర్చున్నంత సేపు మనం పరబ్రహ్మ స్థితిలో స్వస్థితంగా ఉంటాం. అలా చూస్తూ ఉంటాం. ఏ ఆలోచన లేకుండా ఈమెకి లేచిన తర్వాత బద్ధకం ఎక్కువ, లేచి పని చేయదు అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది లేచి కదలకుండా అలాగే కూర్చుంటారు. కొంతమంది లేవటంతోటే చకచక పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి మనసు వికలమైన ఆలోచనలతో ఉంటుంది. ఎందుకంటే నేను జేస్తే తప్ప ఇదంతా జరగదు. నేనే మొత్తం జేసేయాలి. ఇదంతా చేస్తేనే జరుగుతుంది అన్న ఆలోచన వాళ్ళకుంటుంది. కాబట్టి వాళ్ళు చురుకుదనం తెచ్చుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే నీ మీద ఒక ఆలోచనల ప్రభావం వచ్చిందో, ఆ పని చేయటం కోసం ఏ పని జేయాలి? మనకప్పుడు ఏదైతే అవసరమో ఆ పని చేయాలి. మనలో చాలా జ్ఞానం ఉంది. అనేక పనుల జ్ఞానము నిక్షిప్తంగా ఉంది. మనం ఏ పని చెయ్యాలి అంటే, ఆ జ్ఞానము యాక్టివ్ జేసుకుంటున్నాం. ఆ జ్ఞానము చైతన్యం జేసుకుంటూ ఉన్నాం. మీకందరికీ కాఫీ ఎగ్జాంపులే జెప్తాం. కాఫీయో, పాలో, టీయో మీ ఇష్టం. పొద్దున్నే ఒక కాఫీ తాగాలి అన్న ఆలోచన వచ్చింది సృష్టి. ఇచ్చ, ఇచ్చగలిగింది. జ్ఞానము అంటే కాఫీకి తగిన జ్ఞానం మనలో ఉంది. కాఫీకి తగిన జ్ఞానాన్ని మాత్రమే చైతన్యం జేసుకుంటున్నాం. జ్ఞానము అంటే ఏముంది? వంటలు జేసే జ్ఞానముంది. మనం చదువుకున్న జ్ఞానముంది. పురాణాల జ్ఞానముంది. ఎంతో జ్ఞానం మనం ఇప్పటి వరకు జీవించినంత కాలం జ్ఞానముంది. వాటిని కాఫీ కోసం చైతన్యం జేస్తే కాఫీ ఏమవుతది? ఉప్మా అయిద్ది. కాఫీ నాలెడ్జి ఉన్నప్పుడు, ఆ కాఫీ యొక్క జ్ఞానాన్ని మాత్రమే చైతన్యం చేసి, ఆ ఇచ్చ కలిగింది, కోరిక కలిగింది. ఆ జ్ఞానాన్ని చైతన్యం చేసుకొని, ఆ క్రియ, ఆ పని చేసి, ఆ కాఫీ స్థితి అనేది పొందింది. దాన్ని హాయిగా మనం ఆరగించినప్పుడు, దాని ద్వారా మనలో అది లయమై దాని నుంచి ఒక శక్తి అనేది ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తి. ఇక్కడ ఒక ఆలోచన సృష్టి, ఒక కాఫీ అనేది పెట్టుకోవటం స్థితి, అది మనము తీసుకొని ఆ శక్తి అనేది
లయము. ఇది మనలో మనము చేస్తూ ఉన్న క్రియ. అంటే ఏమైంది? ఇక్కడ పరబ్రహ్మంగా ఉన్న మనము నిద్ర లేచిన తర్వాత మన అవసరం కోసం, మన క్రియలు, పనులు చేయటం కోసం ఒక ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తుల ద్వారా మనము సృష్టి, స్థితి, లయలు చేసి సృష్టి, స్థితి, లయలు ఎలా చేశాము? బ్రహ్మ చైతన్యము, బ్రహ్మము మనలో ఉన్న ప్రకాశము, మనలో ఉన్న జ్ఞానాన్ని చైతన్యం చేసినప్పుడు మనకేమై ఏర్పడింది? ఒక సృష్టి ద్వారా స్థితి ఏర్పడింది. అందులో ఏముంది? అందులో గూడా ప్రకాశం ఉంటుంది. ప్రకాశం లేనిది ఏమైనా ఉందా అంటే ఏది ఉండదు. ఎందుకు అంటే సమస్తంగా అఖండంగా అది నిండి ఉంది. అంటే ఇలా ఈ సృష్టి, స్థితి, లయల ద్వారా మనము ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తుల ద్వారా సృష్టి, స్థితి, లయలు జరిపి మన పనులు గుణాలతో కలిపి ఇక్కడ ఎప్పుడైతే గుణాలు వచ్చినాయో సగుణ అంటే నీకోసం కాఫీ కలుపుకున్నావా అంటే తమో గుణం. నీకు ఇంటికొచ్చిన వాళ్ళ కోసమో, ఎవరికో బంధువులో లేదు ఇంట్లో ఇంకెవరికన్నా కోసమో అంటే వాళ్ళందరికీ బాగా పెట్టియాలి. వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి. వాళ్ళందరూ గూడా నాకు కితాబులివ్వాలి. ఈమె తప్ప ఇంక కాఫీ ఎవరు బాగా పెట్టేవాళ్ళు లేరు. అనే విధంగా కితాబులియ్యాలి అంటే రజోగుణం. అదే నేనే గాదు వీళ్ళందరూ గూడా తాగాలి అన్న విధంగా ప్రియంగా ఒక ఆలోచన అంటే ఆ తమోగుణం రజోగుణం ఆలోచన లేకుండా తనదైన ప్రక్రియ ద్వారా తనకున్న స్టేటస్ అనేది తెలుసుకొని, తనదైన పరిధిలో అది పెట్టి ఇవ్వటము సత్వగుణము. దాని నుంచి పెద్దగా నన్నెవరో మెచ్చుకోవాల్సిన పని లేదు. నాకేదో కితాబులియ్యాల్సిన పని లేదు అన్న విధంగా సత్వగుణాత్మకంగా కాఫీ పెట్టి ఇస్తా అనమాట. అంటే నీ కోసం నువ్వు బెట్టుకొని తాగితే అది నీ కోసమే బాగా బెట్టుకుంటాం. అది తమోగుణం. ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చారనుకో బంధువులు కాసిన్ని నీళ్లు పోసేస్తాం. చాలా మంది పోస్తారు. ఎందుకు అనంటే దుర్బుద్ధి. అప్పుడు ఎదుటి వాళ్ళకిచ్చేది కాసిని తక్కువిచ్చినా పర్వాలేదు. మంచి కాఫీ ఇస్తే సరిపోతుంది గదా! ఇక్కడేమైంది తమో గుణపు ప్రభావం ఎక్కువైపోయింది దుర్బుద్ధి. రజోగుణం ప్రభావం ఎక్కువైందనుకో నాకు పేరు ప్రతిష్టలు గావాలా. ఇంకా చిక్కగా, ఇంకా చక్కగా దానికి ఫ్లేవర్స్ కలిపిస్తా. ఇలా రకరకాల ప్రభావాలు మన మీద. అంటే ఇవి సగుణము, సగుణాలు. నిర్గుణాలంటే చైతన్యాత్మకం అవ్వకముందే నిర్గుణము. అంటే మనం నిద్రపోయి లేచినప్పుడు కదలకుండా ఏ అవసరము లేకుండా, ఏ ఆలోచన లేకుండా అంటే ఎప్పుడైతే సృష్టి, స్థితి, లయలు జరుగుతాయో అప్పుడు నీ కోసమా, ఇంకెవరి కోసమా, దేనికోసమా అనే గుణము అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గుణాలు స్టార్ట్ అవుతాయో అది సగుణము, సగుణము అంటే గుణాలతో నిర్మితమైనది. ఎప్పుడైతే ఈ నీ, నా అనేది లేకుండా పని అనేది అంటే ఒక సృష్టి, స్థితి, లయలు జరగని స్థితి అనేది నిర్గుణము. అది కదలని స్థితి. ఇందాక మన అనురాధ గారు చెప్పారు. సుషుప్తావస్థ అని. అంటే అలా చైతన్యాత్మకం కాని స్థితి అన్నమాట అది. అలా సగుణ పరబ్రహ్మ అని చెప్పొచ్చు. నిర్గుణ పరబ్రహ్మ అని కూడా గుణరహితమైనది అనేది కూడా చెప్పవచ్చనమాట. అంటే ఇక్కడ మనలో ఎప్పుడైతే ఈ ఆలోచన స్థితులు వస్తే సగుణం. ఆలోచన స్థితులు రాకుండా ఆ నిద్ర లేచిన స్థితిలోనే నిద్రపోతున్నాం. నిద్ర లేచిన స్థితిలోనే స్థితంగా ఎప్పుడైతే స్థిరంగా ఉన్నామో అది కూడా నిర్గుణ పరబ్రహ్మే. గుణాలు లేవు. మనమేం చేయట్లేదక్కడ. నా కోసం, నీ కోసం ఏమీ లేదు. సృష్టి, స్థితి, లయలు లేవు. ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులు లేవు. కదలని స్థితి. ఇలా మనము ఎలా ఉన్నామో విశ్వంలో పరబ్రహ్మ కూడా విశ్వమంతా గూడా నిర్మాణం ఇలాగే ఉంది. ఇక్కడ మీరందరూ అంటున్నారు సృష్టి, స్థితి, లయ అంటే పంచబ్రహ్మలు అని చెప్తున్నాం. పంచబ్రహ్మలు అంటే ఏం చెప్పాము?
మన నుంచి ఒక కారణముతో సృష్టించబడే ప్రతిదీ కూడా ఒక బ్రహ్మమే. మనం చేస్తే పనులవుతాయి. భగవంతుడు చేస్తే ఒక కారణంగా ఒక రూపాన్ని సృష్టిస్తాడు. మనమేం చేస్తాము? మన అవసరాల కోసం ఫ్యాక్టరీలు రకరకాలైన నాలెడ్జ్‌తో రకరకాలైన ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన అవసరాల కోసం చేసే పనులు మనం మన పొట్ట నింపుకోవటం కోసం ఎదుటి వాళ్ళకి గూడా అవసరమైన పనులు చేసి దాన్ని విక్రయం చేయటం ద్వారా గానీ, దాన్ని అందరికీ గూడా ఒక ఫ్యాక్టరీ బెడితే 10 మందికి, వేల మందికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఎంతో మందికి మనం పని ఇవ్వవచ్చు. మనకి గూడా జీవితము అనేది మన కింద ఎంతో మంది పని చేస్తూ, మనకి సంఘంలో ఒక పెద్దగా ఉంటాము. మనకు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటామనమాట. అంటే మన ఆలోచనలు అనేది మనం ఒక స్థితి చేశాము. ఒక సృష్టి అనే ఆలోచన ద్వారా ఒక స్థితి చేసి ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చాము. కాలక్రమంలో ఇప్పుడు జూట్ ఫ్యాక్టరీ ఉంది గుంటూరులో. ఇప్పుడు గోతాలు అనేవి పెద్దగా ఉపయోగపడట్ల. అయిపోయినియి. జూట్ ఫ్యాక్టరీ మూతబడిపోయింది. ఎందుకు అంటే కాలక్రమంలో దాని వినియోగము అనేది తగ్గిపోయింది. దాన్ని నెక్స్టు మార్పులు చేసి ఇప్పటి కాలానికి తగినట్టు మిషనరీ మారిస్తే ఆ కాలంలో కొన్ని వేల మంది జూట్ ఫ్యాక్టరీ మీద బతికారు. ఇప్పుడు ఆ జూట్ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరూ గూడా ఉద్యోగాలు లేక అంటే ఇప్పటికి వృద్ధులైపోయారు. కానీ అక్కడ వాళ్ళందరూ కలత చెందారు. ఎందుకంటే జూట్ ఫ్యాక్టరీ అంత అవసరం లేకుండా పోయింది. కానీ ఈ కాలము తగిన మిషనరీ మార్చుకొని దాన్ని మార్చినట్లయితే అది తర్వాత తరాల కార్మికులకు గూడా ఉపయోగపడేది. కానీ మన గవర్నమెంట్ వాళ్ళు అంత తేలిగ్గా ఏది గూడా మార్చే తెలివితేటలు, లేదు మార్చగలిగిన సామర్థ్యాన్ని తొందరగా ఆ పనులు చెయ్యరు. రాబోయే కాలానికి ఎలా ఉంటుంది అనేది కొంత కొంత మిషనరీ మార్చుకుంటూ రావటానికి కొత్త కార్మికులను తీసుకోవటానికి వాళ్ళకి యాడ్ చేయటానికి బదులు అదంతా ఫ్యాక్టరీ అంతా కూడా మూలబడి వాళ్ళందరూ అవతలకెళ్ళి లబోల్ హలో లక్ష్మణ అని ఏడ్చే వరకు కూడా దాని జోలి పట్టించుకోరు. తర్వాత వాళ్ళందరూ వేరే వేరే విధులకి వెళ్ళిపోతారు. అంటే ఇలా మనము సృష్టి, స్థితి, లయల ద్వారా మన జీవిత బ్రతుకు బండిని నడిపించుకోవటం కోసం రకరకాలైన విషయాలు అనేది దేనికోసం? ఉంటానికి, తినటానికి, పడుకోవటానికి. ఈ మూడే. ఈ మూడే. ఈ మూటి కోసమే మనము ఉండేది ఎలా? తినేది ఎలా? పడుకునేది ఎలా? వేరియేషన్స్. దానిలో అంతకంటే వేరే తేడా ఏమీ లేదు. అందరూ ఉంటున్నారు, తింటున్నారు, నిద్రబోతున్నారు. కానీ అందులో ఉన్న వేరియేషన్స్ తప్ప మనకి ఇక్కడ వేరేది లేదు. దానికోసమే ఒక్కొక్కళ్ళ యొక్క ఆలోచనతో వాళ్ళు తెలివిగల్ల వాళ్ళు అంత చక్కగా వాటన్నిటిని కూడా సమకూర్చుకుంటున్నారు. స్థితి లేని వాళ్ళు వాటిని సమకూర్చుకోలేక వాళ్ళు కష్టాలు ఎక్కువ పడుతూ ఎక్కువ పని చేసుకుంటూ ఉన్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించటానికి వాళ్ళ జీవనాన్ని చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు గూడా పగలు ఉదయం నుంచి సాయంత్రానికి ఆలోచనలు చేస్తారు. సాయంత్రానికి ఈ మనసు అలసిపోతుంది. అలసిపోయిన అనేక సృష్టి స్థితి లయలు చేసిన మనసు అలసిపోయి ఏమవుతుంది? నిద్రిస్తుంది. ఇక నేను రేపు లేస్తానో, లేవనో అనుకుంటారు కొంతమంది. నా వల్ల గాదు. నేనిక పని జేయలేను. లేస్తానో, లేవనో అనుకుంటారు. కానీ చక్కగా ఒక మంచి నిద్రబోయి తెల్లవారేసరికి ఎలా ఉంటారు? ఫ్రెష్‌గా ఉంటారు. అదే నిద్ర పట్టకపోతే ఎలా ఉంటారు? నాకు రాత్రంతా నిద్రలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. నా వల్ల కాదు. నేనివాళ పని చేయలేను. నేను ఆలోచించలేను. అంటే ఇక్కడ మనసు ఇంకా వికలమైపోయింది. అంటే తనదైన ఒరిజినల్ స్టేట్‌లో ఆత్మస్థితి నుంచి పూర్తిగా పక్కకొచ్చేసింది.
అంటే ఎప్పుడైతే నువ్వు జీవాత్మ, పరమాత్మ నిద్రపోయినప్పుడు ఒకటవుతుందో, ఆ శక్తే నీ శక్తి అవుతుంది. అందువల్ల నీవు మరలా ఫ్రెష్‌గా ఎనర్జీ లెవెల్స్ టేకప్ చేసి, నువ్వు మరలా తెల్లవారేసరికి నూతన ఉత్సాహంతో నీ జీవితాన్ని నడిపిస్తావనమాట. ఇక్కడ పరమాత్మ నువ్వే, జీవాత్మ నువ్వే. ఈ జీవాత్మగా నువ్వు పరమాత్మ స్థితికి చేరటమే ఆధ్యాత్మికం. ఇప్పుడు ఈ పగలంతా జీవిస్తూ ఉన్నావు. అనేక విషయాలతో. నీకు పరమాత్మతో ఏమీ తెలీదు. కానీ పగలు ఇన్ని విషయాలు చేస్తూ కూడా, ఇంత కలత చెందుతూ ఉన్న మనసుతోటి కూడా ఉన్న నీవు నిద్రపోయేటప్పుడు కలత చెందకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ఎలా అయితే నిశ్చలంగా ఉంటావో, మనం ఆధ్యాత్మికం చేయటం ద్వారా ఆ నిశ్చల స్థితిని చేరుకోవటమే పరబ్రహ్మ స్థితి. అన్ని పనులు చేసుకుంటూనే ఉంటాం. నిరంతరము ఆ పరబ్రహ్మ స్థితితో కనెక్టివిటీ అయ్యున్న నిశ్చల స్థితితో కలిగి ఉంటాము. పగలంతా గూడా పనులు చేస్తామా? చేయమంటే చేసుకుంటాం. కానీ ఎలా ఉంటాము? మనసు అనేది ఊపదు. ఇది చెయ్యాలా? వద్దా? ఇన్ని లేవు. రోజు ఒక 100 థాట్‌లు మన్ని ఇబ్బంది చేస్తూ ఉంటాయి. 100 థాట్‌లు ఏమి ఉండవు. ఏ పనైతే చెయ్యాలో అది ఆలోచన రహితంగా చేసుకుంటూ పోతుంది. ఏ థాట్ అయితే రావాలో అది స్ఫురణాత్మకంగా వస్తుంది. ఇది చెయ్యాలా? వద్దా? అనేది లేదు. ఏదైతే చెయ్యాలో అది మాత్రమే స్ఫురింపబడుతుంది. అది చేసుకుంటూ వెళతాం. ఆ పని చేసుకుంటూ వెళతాం. కాబట్టి అలా మనము ఆ నిద్రబోయే స్టేజ్‌లో ఎలా ఉంటామో, మనము ఈ పగలు ఉన్న స్టేజ్ నుంచి ఆ స్టేజ్‌లో నిలబడటమే మనము ఆత్మని అధ్యయనం చేసి, ఈ జీవాత్మ పగలు ఉన్న స్థితి నుంచి ఆ రేయి ఉన్న స్థితిలోకి మనము నిశ్చలమైపోయి, ఈ పగలు గూడా అదే నిశ్చలతని మెయింటైన్ జేసేదే ఆధ్యాత్మికము. పరమాత్మ స్థితి. అలాంటి స్థితి నుంచి ఇక్కడ మీ అందరికీ గూడా ఆహ్, పంచబ్రహ్మలు అనంటే మీరనుకుంటున్నారు నిజంగానే అంటే మనకు ఒకప్పుడు సమస్త చైతన్యం నుంచి పంచబ్రహ్మలు ఉద్భవించినాయి. సృష్టి, స్థితి, లయలు అనంటే ఇక్కడ ఒక ఒక సృష్టి జరగాలి అంటే నీకేం గావాలి ముందు? తిక్కలోడు మతి స్థిమితం లేనివాడు ఏదైనా సృష్టి చేయగలడా? ఏదన్నా చెప్పినా గూడా వాడు దాన్ని ఇసిరికొట్టి అవతలకెళ్ళిపోతాడు. ఎవరైతే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలుగుతారో, ఒక పిచ్చివాడికి జ్ఞానము చైతన్యం అవ్వదు. ఒరేయ్! కాఫీ కలుపురా అంటే వాడేం జేస్తాడు? హిహి హి అని నవ్వి ఎళ్ళిపోతాడు. లేదు గాబులో నీళ్లు తెచ్చో, లేకపోతే ఇంకెక్కడో బారబోసి ఎళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ జ్ఞానం చైతన్యవంతం అవ్వట్ల. దాన్నది టేకప్ చేయట్ల. ఎవరైతే తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాడో, చైతన్యం చేసుకుంటాడో, మనలో ఉన్న ప్రకాశమే, మనలో ఉన్న చైతన్యమే శక్తి. పంచశక్తులు అంటే పంచబ్రహ్మలలో ఉన్న శక్తి స్వరూపాలే, చైతన్యాలే. పని చెయ్యాలి అంటే చైతన్యం కావాలి. ఆ బ్రహ్మలో ఉన్న చైతన్యం ఏంటి? బ్రహ్మలో జ్ఞానం ఉంటేనే గదా! ఆ సృష్టి జరుగుతుంది. కాబట్టి ఆ సరస్వతి బ్రహ్మలో సరస్వతి ఉంటేనే కొత్త కొత్త సృష్టి జరుగుతుంది. విష్ణుమూర్తి స్థితికారకుడు ఒక జీవి బతకాలి అనంటే తనకి తన చుట్టూ తను జీవించాలి అంటే తనకి ధనధాన్యాల ఆహారము, తిండి, నిద్ర ఆహ్, ఏ చెప్పాం గదా! ఉండటానికి ఇల్లు ఇయన్నీ ఏర్పరచుకోవటానికి తనకి తెలివితేటలు ఇవన్నీ కూడా లక్ష్మి అనుగ్రహం అవుతాయి. అంతేగాని ఇక్కడ విష్ణుమూర్తి, ఈ పంచశక్తులు, ఈ వేరే ఇయన్నీ ఏమీ లేదు. మనలో ఉన్న మనము శివం అయినప్పుడు మనలో ఉన్న చైతన్యము అనేది ఏమవుతుంది? శివశక్తి, శక్తి స్వరూపమవుతుంది.
అది ఈశ్వరుడు అయినప్పుడు పార్వతీ అవుతుంది. మనమైనప్పుడు మన చైతన్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏది వేరు కాదు. మనకి ఆ పేర్లు సనాతన కాలంలో మనకి సబ్జెక్ట్ తెలియజేయటానికి ఆ రూపాలు, ఆ పురాణాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు గానీ, వాటి మీద దృష్టి పెడితే నిరంతరం పురాణాలు అవి ఇవి చెప్పుకోవాల్సొస్తుంది. అవన్నీ గూడా పుక్కిటి పురాణాలు అంటే నోటి నుంచి వెలువడ్డాయి. పుక్కిలి అంటే బయట నుంచే. లోపల ఉన్న ఆత్మస్థితి నుంచి కాదు. ఆత్మస్థితిని అవగాహన చేసుకున్న వాళ్ళు వాటిని గురించి తెలియజేయటానికి పుక్కిటి పురాణాలుగా వాటిని మన ముందుకి అనేక పుస్తకాలు భారతాలవ్వచ్చు, భాగవతాలవ్వచ్చు, ఈ జీవన విధానంలో ఏ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, అరిషడ్ వర్గాలు ఈ జీవితాల్ని ఎలా చేస్తున్నాయి అంటూ భారతము అనేది మనకి తెలియచేస్తుంది. సత్యాన్ని నమ్మిన రామచంద్రుల వారు ఆయన యొక్క జీవితంలో పడిన ఒడిదుడుకులు అనేది రామాయణం తెలియచేస్తుంది. సత్యవాక్ పరిపాలన అంటూ అక్కడ అది అంటే ఎలా ఉంటుంది ఈ జీవన విధానాలు అనే దానికి పురాణాలన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి నిజంగా ఆత్మతుల్యం గురించి చెప్తే ఒక రాముల వారిలో ఉన్న, ఒక షిరిడీ సాయినాథుల్లో ఉన్న, ఒక దుర్యోధనుల్లో ఉన్న, ఒక దుశ్శాసనుల్లో ఉన్న, ఒక కుంభకర్ణుల్లో ఉన్న, రావణాసురుల్లో ఉన్న, ఒక విష్ణుమూర్తిలో ఉన్న, అన్నిటిలో ఉన్నది జ్ఞాన అజ్ఞానాలే. ఉన్నది బ్రహ్మ చైతన్యమే. ఉన్నది ఒక్కటే బ్రహ్మ చైతన్యము. వాటిల్లో నిండి ఉన్నది జ్ఞాన అజ్ఞానాలు. అజ్ఞానం ప్రభావం ఎక్కువైతే రావణాసురుడు అసురత్వం. జ్ఞాన ప్రభావం ఎక్కువైతే శివత్వం. 2 అసురత్వాలు, శివత్వం 2 వైపులా చివరలు. కాబట్టి ఈ ప్రయాణం అసురత్వం నుంచి శివత్వం వైపు కాబట్టి వాటన్నిటిని అసురత్వం మనలో ఉన్న ఈ అసురత్వం ఏంటి? మనలో ఉన్న ఈ అహంకారాలేంటి? ఈ కోపాలేంటి? ఇయన్నీ అసురత్వాలే. అసురత్వం అంటే 2 కొమ్ములు, 2 కోరలు ఉండేది కాదు. మనని పలకరించగానే వచ్చుద్దే కోపం. ఎక్కడి నుంచో నువ్వు కాదు అనంగానే టపక్కన ఫోన్ పెట్టేస్తూ ఉంటారు. అహంకారం. నేనేంటి? నాకెంత వచ్చు? నేనెంత మహాపండితుడిని. నన్ను కాదు అంటున్నా. నిజంగానే పండితుడివైతే, గొప్పవాడివైతే ఫోనెందుకు పెట్టాలా? ఇవతల ఆమె అగ్రాని. ఏదో మాట్లాడుకొని ఆమె నేనింతకు ముందు ఇలాగే మాట్లాడినేవాడినిలే. కాబట్టి ఏదో ఇంకా అజ్ఞానం, ఇంకా ఎదగలేదామె. కాబట్టి ఆ మాట అంది. దట్స్ ఆల్. నిజంగా ఎదిగిన వాళ్ళైతే అది కూడా చూసి నవ్వుకుంటారు. అంటే ఇలా మనం చెక్ చేసుకుంటూ ప్రయాణం చేస్తూనే ఉంటాం అనంతంలోకి. అనంతమైన సూక్ష్మాన్ని దేహమున్నా లేకపోయినా ప్రయాణం చేసే స్థితికి మనం ఎదగటమే అనంత జీవన పయనం.